హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత బయటికి పోయినాం ఇవాళ. అంటే ఇది మొన్న పోయినాం అనుకో, ఇవాళ అప్లోడ్ చేయడం లేట్ అయింది కాబట్టి మొన్న అని చెప్తే ఇవ్వాలని చెప్పినా కానీ ఇక పక్కనే మన తర్వాత ఏముందయా పోతానే ఉన్నాం కానీ ఇక్కడ కూడా ఫస్ట్ టైం దూరం దూరం పోతలేం కదా. కూడా ఇంత లాంగ్ జర్నీ కూడా మీకు అర్థమైంది కదా, గుడి చూడంగానే స్వర్ణగిరి టెంపుల్ మన భువనగిరి దగ్గర ఉంటుంది కదా. అయితే చాలా రోజుల నుంచి అందరు పోతూనే ఉన్నారు కానీ మేము ఎప్పుడు పోలే. ఇక నాకు ఇట్లా అయింది, ఇక మాకు కూడా వీలు కాలేదు. చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాం కానీ సరే అయితే ఒకసారి పోయేద్దాం అనుకున్నాం. పోయేటప్పుడు చేసి చల్లగానే ఉన్నది, ఇబ్బంది కాలే. ఇక గుడి దర్శనం అయినాక రిటర్న్ వచ్చేటప్పుడు అంటే అటు పోయినాక ఏంటంటే జనం తక్కువ ఉన్నారు కదా అని చెప్పి మేము ఉచిత దర్శనం పోయినాము. 50 రూపాయలు టికెట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక తొందరనే అవుతుంది కదా అనుకుని ఉచిత దర్శనం అయినాం. దర్శనం అంటే మంచిగా అయింది. ఆడికి కూడా అంత బాగుంది కానీ ఆ ఎండ వచ్చేటప్పుడు ఎండ అనేది ఇక దర్శనం అదంతా అయిపోయేసరికి 12 అయింది. 12 అయిపోయింది. ఇక 12 గంటల బయటకు వచ్చేసరికి బండలు సుర్ర కాలుతున్నాయి. ఇక కాసేపు ఆడ మన గుండం కాడ కూర్చున్నాం, కాసేపు ఫోటోలు దిగినాం. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే మాకు వెంకటేశ్వర స్వామికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్తే పాజిటివిటీ ఉంటుంది. తిరుపతి అయినా ఎక్కడికైనా తిరుపతి వెళ్ళాలని గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి. తిరుపతి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బట్ నా సిచ్యువేషన్ వల్ల కుదరట్లేదు. ఈమెకి ఏంటంటే నేను రావాలని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే నా ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి మొక్కుకొని అన్నీ చేసుకుంది కదా. సో అట్లా మాకు కూడా కొంచెం నాకు కూడా మైండ్ పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్దామని అనుకుంది. బట్ ట్రై చేసినాం, నాకైతే పర్వాలేదు. లాస్ట్ వచ్చే మూమెంట్లో రిటర్న్లో ఎండకి చాలా ఇబ్బంది పడ్డా. మా ఆయన స్టామినా లెవెల్స్ ఏందో అర్థమైనాయి. ఇక ఈయన ఎంతవరకు బయటికి తీసుకోవాలో అనేది కూడా నాకు అర్థమైంది అనమాట. ఏంటంటే ఆయన స్టామినా ఒక్క స్టేజ్ వరకే ఉంది, అంటే వెళ్ళే వరకు ఉంది, రిటర్న్ వచ్చే వరకు అది సరిపోలేదు. ఇంకా బాగా ఇబ్బంది పెట్టినా అనిపించింది. ఇక నెక్స్ట్ టైం అంటే స్లోగా ట్రై చేయాలి. కాకపోతే ఇంకా ఆయన ఇమ్యూనిటీ అనేది ఇంకా కొంచెం పెంచుకోవాల్సిన, అంటే ఇంకా మంచి ఫుడ్ తీసుకొని ఇంకొంచెం మంచిగా రికవరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఆయనకు ఉందని అర్థమైంది. హెల్త్ ఫిట్నెస్ కూడా కొంచెము చేంజ్ చేసుకోవాలి, ట్రై చేస్తున్నా అది కూడా. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులైంది రికవరీలోనే ఉన్నా. ఎందుకంటే వచ్చింది చిన్న రోగం కాదు, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తూనే ఉన్నది. ఇక దాన్ని ఫేస్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. అయితే నీకు ఈ గుడిని చూస్తే ఏమనిపించిందో నాది. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనకు ఒక అంటే టెంపుల్, ఇప్పుడు అక్కడికి తిరుపతికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి వెళ్ళాము. కానీ ఎందుకో తెలియదు కానీ తిరుపతిలో ఉన్న ఆ స్వామి వారికి మనసు కనెక్ట్ అయిపోయింది. ఆ ప్లేస్ లో దిగగానే పాజిటివిటీ వెరైటీగా ఉంటుంది. అంటే ఎంత ఒక 0.1% అయినా కొంచెం అది మీకు కూడా తెలుస్తుంది. వెళ్తే బాగుంది, అన్ని రకాలుగా వీళ్ళు చాలా బాగా చేసిరు. అంటే వాళ్ళ స్థాయి వాళ్ళ శక్తి మేరకి అన్ని బాగా అంటే బాగా సెట్ చేసిరు. సెటప్ అంతా బాగుంది, డిజైన్ గిట్లా. కానీ ఎక్కడ ఒక చిన్న ఇది అంటే ఇదే అయితే మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక ఇంకెక్కువ అదేంటంటే మా పాప గురించి గుడి అంటది. ఆమె ఎంతో నాకు అర్థం కాదు. అంటే మొత్తం ఆమెకి ట్రెడిషనల్ డివోషనల్గా ఎక్కువ ఆలోచిస్తుంది. మా పాప కూడా గుడికి వెళ్దాం డాడీ అని అంటది ఎప్పటికీ. అంటే బయటికి వెళ్దాం, వేరే ఎక్కడికి వెళ్దామని కాకుండా గుడి అనే చెప్తుంది బయటికి వెళ్ళాలంటే. సో తనకు కూడా బాగా కొంచెం ఎందుకు బాగా నచ్చుతుంది కదా అని ప్లేస్ తీసుకొని వెళ్ళిన. ఇక మేము ముగ్గురం పోతే జర మాట్లాడేటోళ్ళు ఉండరు కదా అని చెప్పి వాళ్ళని కూడా పట్టుకొని పోయినాం. తీసుకొని పోయినాం. అంటే జస్ట్ అంటే మేము ఎక్కడ పోయినా కానీ ఇద్దరం అయితే పోయింది చాలా అంటే చాలా తక్కువ. ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు మాతో పాటు. మాకు కూడా నచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కంపెనీ ఒకరు ఉండాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మాకు తెలుసు ఎట్లాగో ఇది అవుట్ ఆఫ్ కంటెంట్, మన మాట్లాడే మన కంటెంట్కి ఇదే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కానీ ఏదో ఒకటి అంటే మీకు రీచ్ అవుతుంది అంతే. తను ఎట్లా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నా అనేది మీకు అర్థం కావాలని, మీకు చూపించాలని ఈ వీడియో వేసాం. కానీ అంటే ఈ డివోషనల్ ట్రిప్స్ అంటే వ్లాగ్స్ కామన్గా చేస్తూనే ఉంటారు, వాళ్ళంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము, ప్లస్ అంత బాగా కూడా చూపించలేము. నా ఇమ్యూనిటీ కూడా నేను టెస్ట్ చేసుకుంటున్నా, అది కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుందని తట్టుకుంటున్నా లేదా అని. ప్లస్ ఏంటంటే అంటే అనుకుంటారు క్యాన్సర్ వచ్చింది అంటే తర్వాత సర్జరీ తర్వాత ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళలేమేమో ఫ్యామిలీతో. అంటే తను సర్జరీ తర్వాత కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయం మీకు చూపించాలనేది కాన్సెప్ట్ అనమాట. సో వీడియో అంతా చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంటే మన క్యాన్సర్కి సంబంధించిన కంటెంట్. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కామెంట్స్ పెడుతున్నారు క్యాన్సర్లో వాళ్ళకున్న డౌట్స్ కానీ నాకు హెల్త్ గురించి కానీ. సో వాటిలోంచి మీకు సంబంధించిన కొంచెం కంటెంట్ తీసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.